జై శ్రీరామ్. ఈ మధ్య కొంతకాలంగా రాముడు మాంసాహారం తిన్నాడా, అరణ్యకాండలో రాముడు మాంసం తిన్నట్టు కొంతమంది ప్రవచనకారులు చెప్పడం జరిగింది. పెద్దవారు, పండితులు, జ్ఞానులు, భక్తులు అయినటువంటి వారు చెప్పారు. వారందరికీ పాదాభివందనం. వారిని విమర్శించే ఉద్దేశం నాకు లేదు, కానీ వాల్మీకి రామాయణంలో ఏముందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా అయోధ్యాకాండలో 11వ సర్గ 27వ శ్లోకంలో ఏం చెప్పారు చూడండి. మనం రాముడు మాంసాహారం తిన్నాడా లేదా అనేది వాల్మీకి రామాయణం ఆధారంగా మనము చర్చించుకోబోతున్నాం. ఇతర రామాయణంలో, వేరే ఎవరు రాసిన రామాయణంలో ఉందేమో నాకు తెలియదు. అధ్యాత్మ రామాయణంలో కూడా రాముడు మాంసం తిన్నట్టు ఎక్కడా లేదు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా మాంసం తిన్నట్టు ప్రస్తావన చేయలేదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే తిన్నట్టు చెప్పలేదు, కానీ తిననట్టు కూడా చెప్పలేదు కదా. అంటే గ్యారంటీ ఏముంది? క్షత్రియుడు కాబట్టి తినవచ్చు, అది అంగీకారమే అనేది వీళ్ళ వాదన. కాబట్టి నాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, వినండి. ఇప్పుడు మనకు 2-3 శ్లోకాలు చాలా ప్రధానం ఇక్కడ. మొదటిది ఏంటంటే అయోధ్యాకాండలో కైకేయి కోరినటువంటి వరం ఏమిటి స్పష్టంగా చూడండి. 11వ సర్గ 27వ శ్లోకంలో నవ పంచచ వర్షాని దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస. అంటే నవపంచ 9, 5 అంటే 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి. ఏ విధంగా నివసించాలి? చీరాజన జటాధారి అంటే వల్కలు ధరించి రాముడు ఒక తాపసిగా జీవించాలి అని దాని అర్థం. అంటే ఒక తాపసులు, ఋషులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి. నగర ప్రవేశం చేయరాదు. దాని అర్థం ఎక్కడా కూడా కిష్కిందకు కానీ, లంకకు కానీ, ఏ నగరానికి గుహుడు పిలిచినా సరే ఏ నగరానికి వెళ్ళలేదు రాముడు. ఎందుకంటే అసత్య దోషం వస్తుంది కాబట్టి నగర ప్రవేశం ఎక్కడా చేయలేదు. ఇప్పుడు జటావలకలు ధరించాడు, అది అందరికీ తెలుసు. భవతు తాపస, తాపసిలాగా జీవించాలి. అంటే తాపస వృత్తి ఏ విధంగా ఉంటుంది అని అర్థమైతే మనకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. తాపసులు ఎప్పుడూ కూడా వంట వండుకోరు, వండడం అనేది ఉండదు. తాపసులు వాళ్ళ కుటీరాల్లో అగ్ని ఉంటుంది, కానీ అగ్ని కేవలం అగ్నిహోత్రం చేయడానికి మాత్రమే వాడతారు తప్పిస్తే వంట చేసుకోవడానికి తాపసులు వాడరు. ఇంకొక ముఖ్యమైన రెఫరెన్స్ ఏంటంటే అయోధ్యాకాండలో 102వ సర్గలో 30వ శ్లోకంలో శ్రీరాముడే ఈ విధంగా చెప్తున్నాడు. ఏ సందర్భంలో అంటే దశరథుడికి పిండ ప్రదానం చేసే సమయంలో చెప్తున్నాడు. ఇదం భుంక్ష మహారాజా ప్రీతో యదశనావయం ఇదన్న పురుషో భవతి తదన్నాస్య దేవతా. అంటే ఓ మహారాజా, నిత్యము మేము భుజించడి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించున్నాము, ఇది మీరు స్వీకరించండి అని చెప్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడంటే మరి ఏం పెట్టాడు తెలియాలి కదా. ఐంగుదం భదరీ మిశ్రం పిన్యాకం దర్భ సంస్థరే. అంటే శ్రీరాముడు రేగ పండ్లతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరిచి వాటిని దర్భలపై ఉంచెను. పిమ్మట అతడు దుఃఖార్తుడై తండ్రిని ఉద్దేశించి ఇట్టు పలికెను అని ఇట్లా చెప్తున్నాడు. కాబట్టి రోజు రాముడు ఏమి తింటున్నాడో దాన్నే పిండ ప్రదానం దశరథ మహారాజుకి చేసినట్టు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అరణ్యవాసంలో ఎక్కడా కూడా రాముడు మాంసాహారం తిన్నట్టు లేదు. ఇక మనకు రెండవ రెఫరెన్స్ చాలామంది చెప్పేది ఏంటంటే సుందరకాండలో హనుమంతుడు చెప్పాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ సుందరకాండలో హనుమంతుడు ఏం చెప్పాడు చూద్దాం. సీతమ్మ వారితో రాముడు గురించి చెప్తూ నమాంసం, ఇది సుందరకాండలో 36వ సర్గ 41వ శ్లోకం. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం. అంటే రాముడు అమ్మ మాంసము, మధువు, మధ్యమాంసాలు ఇప్పుడు ముట్టడు. వనవాసులైనటువంటి వానప్రస్థులకు విహితమైనటువంటి సాత్వికమైనటువంటి ఫలమూలాలు, కందమూలాలు ఆహారంగా తీసుకుంటూ అందులో పంచమ భాగాన్ని స్వీకరిస్తున్నాడు అని అర్థం. ఈ పంచమ భాగం అంటే ఏంటంటే ఆయన ఈ కందమూలాలను 5 భాగాలు చేస్తాడంట. ఆయన రోజు తీసుకొచ్చే వాటిని 5 భాగాలు చేసి అందులో ఒక భాగం దేవతలకి, ఒకటి పితృదేవతలకు, ఒకటి అతిథులకు, మిగతా ఇంకోటి భూతగణములకు సమర్పించి 5వ భాగాన్ని ఈయన స్వీకరిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు.
ఇక్కడ తెలుగులో ఇక్కడ రాసినటువంటి విషయం కూడా మీకు స్పష్టంగా చదివి వినిపిస్తే వినండి. రాఘవుడు ఎన్నడూనూ మధ్యమాంసములు ముట్టడు, స్పష్టంగా చెప్పారు. వనవాసులైన వానప్రస్థులకు విహితమైనటువంటి సాత్వికములైన వన్య ఫలములను కందమూలములను 5 భాగములుగా చేసి వాటిలో 5వ భాగమును ప్రతిదినము శరీరధారణ నిమిత్తము తగినంత మాత్రమే భుజించును. ఇది సుందరకాండలో హనుమంతుడు చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఎక్కడ మాంసం తీసుకున్నట్టు ఉంది. సరే, ఒకవేళ రాముడు నిజంగా మాంసం తీసుకుని ఉంటే ఇప్పుడు రాముడికి అసత్య దోషం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే తాపస జీవనం అది కాదు కదా, తాపసు అలా ఉండకూడదు కదా. అలాంటప్పుడు రాముడికి అసత్య దోషం వస్తుంది కదా. రాముడికి అసత్య దోషం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం లాంటి శ్లోకం మనకు యుద్ధకాండలో కనబడుతుంది. ఇది చాలామందికి తెలుసు. అది లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించడానికి వేసినటువంటి ఒక సాధారణ అస్త్రానికి ఒక గొప్ప మంత్రాన్ని అభిమంత్రించాడు. అది ఒక గొప్ప శ్లోకము, మంత్రరాజ్యం. అదేమిటంటే ధర్మాత్మ సత్యసంధచ్చ రామో దాశరథిర్యది పౌరుషేష ప్రతిద్వంద శరేణం జహిరావనం. లక్ష్మణుడు ఏం చెప్పాడంటే, రాముడు ధర్మాత్ముడైతే, రాముడు సత్యసంధుడైతే, రాముడు దశరథుని కొడుకే అయితే నా ఎదురుగా ఉన్నటువంటి రావణాసుడి యొక్క కుమారుడు ఈ బాణంచే మరణించుగాక అని చెప్పాడు. అది నిజంగానే ఆ అస్త్రం వెళ్ళి ఇంద్రజిత్ని సంహరించింది. ఇది రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు అని రుజువు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము. ఆ శ్లోకానికి అంత శక్తి కూడా. కాబట్టి రాముడు ధర్మంలోనే ఉన్నాడా, సత్యాన్ని పాలించాడా అని తెలుసుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇంతకు మించిన సాక్ష్యం కొట్టలేదు. మాంసాహారం చేసి ఉంటే అసత్యదోషం వస్తుంది. అసత్య దోషం వస్తే ఈ శ్లోకానికి అర్థం లేదు. ఆ శ్లోకం లక్ష్మణుడికి పని చేయకుండా ఉండాలి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు, మాంసము తినలేదనే అర్థమవుతుంది. సరే, ఇంకొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకు తినలేదు, చాలామంది ఎందుకు తిన్నాడు అంటున్నారంటే క్షత్రియుడు కాబట్టి తింటాడండి, తినవచ్చు అని. క్షత్రియుడు తినవచ్చుగాక, కానీ రాముడు తినాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే క్షత్రియులకు బహుభార్యత్వం కూడా ఉంది. దశరథుడికి 1000 మంది భార్యలని చెప్తారు రామాయణంలోనే. దశరథుడు అధర్మాత్ముడేం కాదు ఆ మాత్రం చేత. ఆ విధంగా రాముడు కూడా బహుభార్యత్వాన్ని స్వీకరించి ఉండొచ్చు కదా, తీసుకోలేదు. ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించాడు. మరి ఎందుకు ఇక్కడ ఆలోచించాలి కదా. క్షత్రియులు కదా, ఆమోదమే కదా. కానీ ఆ పని చేయలేదుగా రాముడు. మరి ఎందుకు చేయలేదు అంటే రామ కార్యము, రాముడు యొక్క అవతారం అనేది ధర్మ సంస్థాపన కోసమే వచ్చింది తప్పిస్తే కేవలం రావణ సంహారం కోసం కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేవలం రావణ సంహారమే అయితే పరశురాముడు ఉన్నాడు, చంపేయగలడు. హనుమంతుడు కూడా చంపేయగలడు. ఈ మాత్రానికి నారాయణుడు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చాడు అంటే ధర్మ సంస్థాపన కోసమే వచ్చాడు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామో రాజ్యమోపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాసితి. అంటే 11,000 సంవత్సరాలు. ఈ దండకారణ్యము, రావణ సంహారం అంతా కలిసి ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయిపోయింది. 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అక్కడ ఏం చూపించాడు అంటే ప్రజలకు, సమాజానికి ఒక వ్యక్తి ఎలా బతకాలి, ఎలా జీవించాలి ఆచరించి చెప్పినవాడు. వాడు రాజు కావచ్చు, సామాన్య పౌరుడు కావచ్చు, ఒక గృహస్థు కావచ్చు, ఎవరైనా రాముణ్ణి ఆదర్శంగా తీసుకునే విధంగా రాముడు ఆ రాజ్యపాలన, ధర్మపాలన, సత్యపాలన చేసి లోకానికి చూపించాడు. ఇది ఎందుకు అంటే తర్వాత రాజులకు కానీ తర్వాత యుగాలకు కానీ రాముడు ఒక ఆదర్శం కాబోతున్నాడు. రాముడు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటమే, ఒక రాజ్యాంగం, దాన్ని నిర్మించబోతున్నాడు. ఇప్పుడు ప్రతి రాజు కూడా రాముడు ఏది చేశాడో అది ధర్మం, రాముడు ఏది చేయలేదో అది అధర్మం. ఈ విధంగా సింపుల్గా తేల్చేటటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. కాబట్టి రాముడు అప్పుడు చెప్పాడు, సీతమ్మ వారిని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు ఎవరో అండి అజ్ఞానులు, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు, వాళ్ళ వాకుకు మీరంతా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, పట్టించుకోకండి, అమ్మవారికి శీల పరీక్ష ఎక్కడో జరిగింది కదా, వాళ్ళకి తెలియదు ఆ విషయం అని అన్నారు. అయినా సరే రాముడు వినలేదు. దాని అర్థం ఏంటి? ఒకవేళ రాముడు నిజంగా అది పట్టించుకోవడం ఉంటే తర్వాత వచ్చే రాజులు ఏం చేస్తారు తెలుసా? నిజంగానే ఒక విమర్శ చేస్తారు, సద్విమర్శ కొంతమంది పౌరులు చేస్తారు ఆ రాజ్యంలో. అప్పుడు ఆ రాజు వాళ్ళని పట్టించుకోడు, వెండు.
పైగా ఏమంటాడంటే అప్పుడు రాముడు కూడా ఇదే చేశాడు, కొంతమంది చేసినటువంటి విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి రాముడు చేసింది నేను చేస్తున్నాను ధర్మమే అంటాడు. అంటే రాముడిని ఆదర్శంగా చూపించి అధర్మంలోకి వెళ్ళే అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి రాముడు ఎక్కడా కూడా అధర్మంలోకి అసత్యంలోకి వెళ్లకుండా అంత జాగ్రత్తగా పడడం కోసమే అన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టి కేవలం క్షత్రియుడే అని నేను అనుకోవడంలే. కాబట్టి ఒక పౌరుడు, గృహస్థు, ఒక రాజు, ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక అన్న, తమ్ముడు ఎలా ఉండాలో అన్ని రకాలుగా ఆయన ఆచరణ చేసి ప్రజలకు ఇది ధర్మము అని నిరూపించడం కోసమే అన్ని చేశాడు అన్న వ్యక్తిగతమైన అభిప్రాయం. కాబట్టి రాముడిని అలా చూడాలి. నాకు తెలిసినంత వరకు రాముడు ఎక్కడా కూడా మాంసాహారం చేయలేదు వాల్మీకి రామాయణం ప్రకారం. స్వస్తి.